Good evening, students. Welcome to the online class of ABN College. Welcome to the dairy technology. See, last class lo manaki up to 4 topics వరకు ఫస్ట్ యూనిట్ లో కంప్లీట్ అయినాయి. దీంట్లో నెక్స్ట్ అంటే స్కోప్ ఆఫ్ డైరీ ఫార్మర్స్, స్కోప్ ఆఫ్ ఫ్యూచర్ డైరీ ఫార్మర్స్, ఇది టాపిక్ కంప్లీట్ అయింది కదా లాస్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డైరీ ఫార్మ్, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డైరీ ఫార్మ్. ఇది చూడండి, మీకు నర్సరీ మేనేజ్మెంట్ దాంట్లో ఫస్ట్ సెమిస్టర్లో నర్సరీ మేనేజ్మెంట్ ఉంది కదా, నర్సరీ. ఆ నర్సరీ మేనేజ్మెంట్లో సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ నర్సరీ అనే టాపిక్ ఉంటుంది. సేమ్ దానికిలాగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఎస్టాబ్లిష్ ఎ నర్సరీ, then what is the primary need? That is selection of sites. అంటే నర్సరీ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సైట్ కావాలి. ద సెలెక్షన్ ఆఫ్ సైట్ ఈజ్ ది గోయింగ్ టు బి ఫస్ట్ ప్రయారిటీ. సో లైక్ దట్ ఇన్ డైరీ ఫార్మింగ్ ఆల్సో, if you want to establish a dairy farm, then you have to select a site for construction of the building, construction of a shed. ఒక షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేదా ఒక బిల్డింగ్, డైరీ ఫార్మ్ సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రిక్వైర్స్ ఎ సూటబుల్ సెలెక్షన్ ఆఫ్ సైట్. మంచి సైట్ అనేటువంటిది కావాలి. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, before selecting a site the following points are to be considered. అంటే సైట్ అనేటువంటిది సెలెక్షన్ చేసుకునేటప్పుడు, సెలెక్షన్ చేసుకోవడానికి ముందుగా ఆర్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు, at the time of selection of a site, the following points should be considered. ఈ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేటువంటివి తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలన్నమాట. కన్సిడరేషన్ అంటే పరిగణలో తీసుకోవాలి తప్పనిసరిగా. ఏంటి అవంటే ఒక 10 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే టోపోగ్రఫీ అంటే ల్యాండ్. సెకండ్ సాయిల్ టైప్, అంటే ఆ సైట్ లేదా ల్యాండ్లో సాయిల్ అనేటువంటిది ఎలా ఉండాలి. నెక్స్ట్ థర్డ్, ఎక్స్పోజర్ టు ది సన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ విండ్. ఫోర్త్, యాక్సెసిబిలిటీ. ఏంటిది? యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ఏంటంటే డ్యూరబిలిటీ అండ్ అట్రాక్టివ్నెస్. నెక్స్ట్ వాటర్ సప్లై, తర్వాత సరౌండింగ్స్, నెక్స్ట్ లేబర్, నెక్స్ట్ మార్కెటింగ్, లాస్ట్ ది ఎలక్ట్రిసిటీ. సో దీస్ ఆర్ ది 10 points which must be considered while you have to select a site for construction of a building or a shed for cattle. ఆ క్యాటిల్కి ఒక షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా, లేకపోతే డైరీ ఫార్మింగ్ సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా, మనకు కావాల్సింది ఏంటంటే ఈ 10 pointsని తప్పనిసరిగా కన్సిడర్ చేయాలి, పరిగణలో తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ టోపోగ్రఫీ అంటే ఏంటి? ప్లేస్. ల్యాండ్ ఎలా ఉండాలి? ల్యాండ్ అంటే ద ల్యాండ్ షుడ్ బి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇట్ షుడ్ బి హై లెవెల్ దాన్ సరౌండింగ్స్. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం కంటే కొద్దిగా ఎత్తుండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. షుడ్ బి అట్ హయ్యర్ ఎలివేషన్ దాన్ ద సరౌండింగ్ గ్రౌండ్ లెవెల్. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్ కంటే కొద్దిగా హై ఎలివేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఎందుకంటే వెన్ ఇట్ ఈజ్ ప్రజెంట్ లో దాన్ ది సరౌండింగ్, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలం కంటే ఈ డైరీ ఫార్మింగ్ ఏర్పాటు చేసుకునేటువంటి సైట్ ఇంకా లోతుగా ఉందనుకోండి, అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డైరీ ఫార్మింగ్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. రైన్ సీజన్ వచ్చినప్పుడు కానీ,
లేదా వేస్ట్ వాటర్, తర్వాత ఈ డర్ట్, తర్వాత శాండ్, ఇదంతా కూడా రైనీ సీజన్లో ఆ చుట్టూ సరౌండింగ్ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా ఈ డైరీ ఫార్మింగ్ వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే లో లెవెల్స్లో ఉంటే కనుక. అందుకనే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద ఎలివేషన్ షుడ్ బి హై దాన్ ద సరౌండింగ్ ఏరియాస్. అది చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. నెక్స్ట్ సెకండ్, సాయిల్ టైప్. సాయిల్ అనేటువంటిది ఎలా ఉండాలంటే ద ఫౌండేషన్ సాయిల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ షుడ్ బి నాట్ టూ హైడ్రేటెడ్. నాట్ టూ హైడ్రేటెడ్ అంటే ఈ ఏదైతే ఫౌండేషన్ అంటే మన ఫౌండేషన్ అంటే ఏంటి, మొదలు పెట్టడం, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, షెడ్ అవ్వచ్చు, ఎక్కడైతే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారో, పునాదులు అంటాం కదా, అక్కడ ఆ వాటర్ ఆ సాయిల్ అనేటువంటిది నాట్ టూ హైడ్రేటెడ్ అంటే ఎక్కువ నీటితోటి తడపకుండా ఉండాలి. ఎక్కువ నీటితో తడిపినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫౌండేషన్ అనేటువంటిది తర్వాత దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే అదే కాకుండా వాటర్ అనేటువంటిది చుట్టూ ఎక్కువ లేకుండా చూసుకోవాలి ఫౌండేషన్ చుట్టూ కూడా. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అటువంటి సాయిల్ మై బెస్ట్ సాయిల్ కింద చెప్పుకోవచ్చు. అది అంటే నాట్ టూ డీహైడ్రేటెడ్ అంటే వాటర్ అనేటువంటిది ఉండాలి, కానీ మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు, ఒక లెవెల్లో ఉండాలి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం. ఎందుకంటే అక్కడ డ్రై ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తే అది ఆ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఉండదు. అది అందుకని వాటర్ లెవెల్స్, వాటర్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఉండాలి, కానీ మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. అది దాంట్లో మెయిన్ అటువంటి సాయిల్ అవసరం. నెక్స్ట్ థర్డ్, ఎక్స్పోజర్ టు ది సన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ విండ్. అంటే ఈ ఏదైతే మనం ఒక డైరీ బిల్డింగ్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామో, అది నార్త్ సైడ్ నుంచి సన్ అనేటువంటిది వచ్చేలాగా ఉండాలి. ఎక్స్పోజర్ టు ది సన్ ఇన్ ది నార్త్ సైడ్ నుంచి సన్లైట్ లోపలికి ఎంటర్ అయ్యేలాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నమాట. ఎలివేషన్ ఆ టైప్లో ఉండాలి, అదొకటి మెయిన్గా. అండ్ మినిమం ఎక్స్పోజర్ టు ది సన్లైట్ ఇన్ ది సౌత్. నార్త్ సైడ్ నుంచి సన్లైట్ ఎక్కువగా ఎంటర్ అయ్యేలా చూసుకోవాలి. సౌత్ సైడ్ నుంచి సన్లైట్ మినిమం ఎంటర్ అయ్యేలా చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ది మ్యాక్సిమం సన్లైట్ షుడ్ బి ఎక్స్పోజర్ టు ది నార్త్ సైడ్ అండ్ మినిమం సన్లైట్ షుడ్ బి ఎక్స్పోజర్ టు ది సౌత్ సైడ్. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంతేకాకుండా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లేదా షెడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు హెవీ విండ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ ది విండ్ అంటే ఒక్కోసారి చాలా స్పీడ్గా గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలికి, ఆ విండ్కి, హెవీ విండ్కి ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఆ షెడ్ అది ఒక్కోసారి కొలాప్స్ అయిపోవచ్చు. సో అందుకని అలాంటి హెవీ విండ్ వచ్చేటువంటి ప్లేసెస్లో ఈ కొన్ని ప్రొటెక్షన్స్ అనేటువంటి చుట్టూ కూడా ఏర్పాటు చేసుకోవాలి. డైరీ ఫార్మింగ్ చుట్టూ కనుక ఎత్తైనటువంటి ట్రీస్ కనుక పెంచడం జరుగుతుంటే, గ్రోయింగ్ ఆఫ్ ట్రీస్, సో దట్ దీస్ ట్రీస్ ప్రివెంట్స్ ది హెవీ విండ్. అంటే బాగా వేగంగా వచ్చేటువంటి గాలిని చెట్లు అవి అడ్డి ఆ డైరీ షెడ్కి, ఆ డైరీ బిల్డింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవి అక్కడ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తూ ఉంటాయి. ఆ రకమైనటువంటి ఏర్పాటు అనేటువంటిది చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, డైరీ బిల్డింగ్ లేదా క్యాటిల్ షెడ్ ఏదైతే ఉందో, ఆ పశువుల షెడ్, పాక అంటాం కదా, అది అక్కడ తప్పనిసరిగా సన్లైట్ షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు ది ఫ్లోర్, షుడ్ బి ఎంటర్డ్ టు ది ఫ్లోర్. సన్లైట్ అనేటువంటి తప్పనిసరిగా నేల మీద, కింద ఫ్లోర్ మీద పడేటట్టు తప్పనిసరిగా అరేంజ్మెంట్ అనేటువంటి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డైరీ ఫార్మింగ్లో చూడండి, డైరీ ఏరియాస్లో చాలా ఎలా ఉంటుందంటే షుడ్ బి మాయిస్ట్ ఆల్వేస్. అంటే రోజు తడిగా ఉంటుంది అంతా కూడా. ఎందుకంటే క్యాటిల్స్ ఏం చేస్తుంటాయి, అవి కౌ అవ్వచ్చు లేదా బఫెలోస్ అవ్వచ్చు, ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ని రిలీజ్ చేస్తుంటాయి. ఆ ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ యూరిన్ అవ్వచ్చు, లేకపోతే
కౌ డంగ్ లేకపోతే అదర్ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా నేల మీద పడుతుంటాయి. డైరీ ఫార్మర్స్ ఏం చేస్తుంటారంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎప్పుడు కూడా అది మాయిశ్చర్గా ఉంటుంది, ఆ ఏరియా అంతా కూడా తడిగా ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో ఏంటంటే దేర్ షుడ్ బి every chance of developing some bacteria, fungus and viruses. So this causes some dangerous diseases to the cattle. సో అందుకనే ఆ బ్యాక్టీరియా అవి తయారవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా సన్లైట్ వచ్చి ఆ నేల మీద, ల్యాండ్ మీద లేదా ఫ్లోర్ మీద పడింది అనుకోండి, ఆ సన్లైట్కి అదంతా కూడా డ్రై అయిపోద్ది. తడిగా ఉన్నప్పటికీ ఆ సన్లైట్ వచ్చి పడేసరికి డ్రై అయిపోద్ది. కాబట్టి ఆ బ్యాక్టీరియాలు, వైరస్లు ఇటువంటివి ఆ నేల మీద లేదా ఫ్లోర్ మీద డెవలప్ అవ్వకుండా ఉంటాయి. సో అది చాలా ముఖ్యంగా చేయవలసినటువంటి అంశం అది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. ఫోర్త్ పాయింట్ అంటే యాక్సెసిబిలిటీ. ఈ బిల్డింగ్ అనేటువంటిది తప్పనిసరిగా అంటే ఈజీ యాక్సెసిబుల్గా ఉండాలి. దట్ ఈస్ విచ్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ది మెయిన్ రోడ్. మెయిన్ రోడ్డుకి క్యాటిల్ షెడ్ అనేటువంటిది తప్పనిసరిగా ఏంటంటే 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండకూడదు. నాట్ ఫార్ అవే ఫ్రమ్ ది మెయిన్ రోడ్ ఫర్ అబౌట్ 100 మీటర్స్. దగ్గర మెయిన్ రోడ్కి ఒక 100 మీటర్ల దగ్గరగా ఉంటే ఈ డైరీ షెడ్ అవ్వచ్చు, లేదా డైరీ బిల్డింగ్ అవ్వచ్చు, క్యాటిల్ షెడ్ అవ్వచ్చు, ఉంటే కనుక మంచి యాక్సెసిబిలిటీగా ఉంటుంది. అంటే ఆ మెయిన్ రోడ్లో నుంచి ఈ ఎవరైతే వెహికల్స్ మిల్క్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మిల్క్ని పర్చేజ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఈ డైరీ షెడ్లోకి ఎంటర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఎక్కువ ఫార్ డిస్టెన్స్లో ఉందనుకోండి మెయిన్ రోడ్కి, ఆ వెహికల్స్ అనేటువంటివి డైరీ ఫార్మింగ్ దగ్గరికి రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మిల్క్ తీసుకుని మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ టైంలో దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఆఫ్ స్పాయిలింగ్ ది మిల్క్ అనేటువంటిది పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, పాడైపోవడానికి. అందుకని ఎప్పుడు కూడా డైరీ షెడ్ లేదా డైరీ ఫార్మింగ్ అనేటువంటిది, డైరీ బిల్డింగ్ అనేటువంటిది విచ్ ఇస్ నియరెస్ట్ టు ది అండ్ యాక్సెసిబుల్ టు ది మెయిన్ రోడ్, అదొకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 డ్యూరబిలిటీ అండ్ అట్రాక్టివ్నెస్. ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏంటంటే డైరీ షెడ్, క్యాటిల్ షెడ్ అనేటువంటి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి డ్యూరబుల్ ఫర్ లాంగర్ పీరియడ్. అంటే ఒకసారి కన్స్ట్రక్షన్ చేస్తే అది కొన్ని సంవత్సరాల పాటు ఆ బిల్డింగ్ లేదా ఆ క్యాటిల్ షెడ్ అనేటువంటిది ఉండేలా చూసుకోవాలి. అంతేగాని ఏదో టెంపరీగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక సంవత్సరానికి సరిపోయేలాగా ఏర్పాటు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కావాల్సింది మళ్ళీ బిల్డింగ్ కట్టుకోవాలి కొత్తది. అందుకని అలాంటిది కాకుండా ఇట్ షుడ్ బి పర్మనెంట్, ఇట్ షుడ్ బి లాంగ్ డ్యూరబిలిటీ. అది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ బిల్డింగ్ ఆర్ దట్ షెడ్ షుడ్ బి అట్రాక్టివ్ టు ది కన్జ్యూమర్స్. ఎవరైతే మిల్క్ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో, లేకపోతే మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు వస్తుంటారు, విశాఖ కానీ లేకపోతే హెరిటేజ్ కానీ ఇంకా తిరుమల డైరీ కానీ, ఇలాంటి వాళ్ళు ఈ ఫార్మర్స్ దగ్గరికి వచ్చి, ఈ డైరీ ఫార్మింగ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి, క్యాటిల్ షెడ్ దగ్గరికి వచ్చి మిల్క్ పర్చేజ్ చేస్తూ ఉంటారు, కొనుక్కుని వెళ్తూ ఉంటారు, బయింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు వాళ్ళకి ఆ బిల్డింగ్ చూసినట్టు ఒక అట్రాక్టివ్గా ఉండాలి. అప్పుడు అక్కడికి రావాలనేటువంటి ఒక ఆలోచన, ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది వాళ్ళలో క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వాటర్ సప్లై. 6th వన్ ఏంటంటే వాటర్ సప్లై. జనరల్గా అబండెంట్ ఫ్రెష్, క్లీన్ అండ్ సాఫ్ట్ వాటర్ షుడ్ బి అవైలబుల్ టు ది డైరీ ఫార్మింగ్. డైరీ ఫార్మర్స్లో డైరీ ఫార్మింగ్ లేదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ క్యాటిల్కి తప్పనిసరిగా మెయిన్గా ఉండవలసింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఉండాలి తప్పనిసరిగా. అందుకనే సైట్ సెలెక్షన్ చేసుకునేటప్పుడే ఆ చుట్టుపక్కల వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, అంటే డైరీ ఫార్మ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, లేదా డైరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, లేదా క్యాటిల్ షెడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తప్పనిసరిగా చూడవలసిన దాంట్లో వాటర్ సప్లై ఉందా లేదా, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్ అనేటువంటిది తప్పనిసరిగా ఆలోచించాలి. లేకపోతే డైరీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత, ఫార్మింగ్ చేసిన తర్వాత వాటర్ లేకపోతే ఎక్కడి నుంచి వాటర్ తీసుకుని రావాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంటుంది. ఎందుకంటే క్యాటిల్స్కి వాటర్ ఎక్కువ కావాలి. మిల్క్ ఇచ్చేటువంటి యానిమల్స్కి రోజుకి ఒక 20 to 30 లీటర్స్ వాటర్ డ్రింక్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్క కవ్వు లేదా బఫెల్ అవ్వచ్చు.
20 నుంచి 30 లీటర్లు నీళ్ళు తాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అంత నీటిని అన్ని కౌస్ ఉన్నప్పుడు లేదా అన్ని బఫెల్స్ ఉన్నప్పుడు అంత నీటిని వాటికి సప్లై చేయాలంటే వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉండాలి దాంట్లో. సో అలాంటి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉన్నటువంటి సైట్ సెలక్షన్ అనేటువంటి చేయాలి తప్పనిసరిగా. అదొకటి. నెక్స్ట్ లేబర్, సరౌండింగ్స్. నెక్స్ట్ సరౌండింగ్ అనేటువంటిది ఏంటంటే షుడ్ బి ఏరియాస్ ఇన్ఫెస్టెడ్ విత్ వైల్డ్ యానిమల్స్ అండ్ డెకాయిడ్స్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. అంటే ఎక్కడైతే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, వన్యప్రాణులు ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి ఎక్కడైనా మనకి ఏజెన్సీ ఏరియాలో చూడండి ఒక టైగర్ లెపర్డ్ వచ్చి ఒక కౌని కిల్లింగ్ చేసి ఈటింగ్ చేసిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఆ మేకల్ని, ఆవుల్ని, గేదెల్ని చంపేస్తూ ఉంటాయి వచ్చి. అలాంటి ప్లేస్లో సైట్ అనేటువంటి సెలక్షన్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ దీస్ వైల్డ్ యానిమల్స్ ఇన్ టు ది డైరీ ఫార్మింగ్ ఏరియాస్. సో those areas should be prohibited. Those areas should not be selected. అంటే ఆ ఏరియాస్ని ఎట్టి పరిస్థితులు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. మెయిన్గా అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే నేరో గేట్స్. డెకాయిడ్స్ ఉంటారు కొంతమంది. డెకాయిడ్స్ అంటే ఏంటి, ఎవరైనా థీవ్స్ అది ఉంటారు కొంతమంది, దొంగతనంగా వచ్చి ఆ డైరీ ఫార్మింగ్లో ఉన్నటువంటి క్యాటిల్ వాటిని ఆ కౌస్ని దొంగతనంగా తీసుకెళ్ళిపోతుంటారు వేరే ప్లేస్కి. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఏరియాస్లో తప్పనిసరిగా ఇటువంటి చేయకూడదు. అలాగే నేరో గేట్స్, హై వాటర్ ట్యాంక్స్, స్మూత్ సర్ఫేస్ షుడ్ బి అవాయిడెడ్. నేరో గేట్స్ అంటే ఇప్పుడు క్యాటిల్స్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు అవి అక్కడ గేట్ అనేటువంటిది పెద్ద గేట్ ఉండాలి. చిన్న గేట్ ఉంటే ఏమవుతుందంటే అన్ని ఒకేసారి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అందువల్ల ఆ గేట్ అది ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ఇంజురీస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వాటర్ ట్యాప్స్ కూడా, వాటర్ ట్యాంక్స్ కూడా పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే ఆ వాటర్ ట్యాంక్లో ఒక్కోసారి అవి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాయి. దానివల్ల వాటర్ ట్యాంక్ నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాయి. అలా కొన్ని యానిమల్స్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాటర్ ట్యాంక్స్ అనేటువంటి చిన్నగా ఉండాలి. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్లోర్ ఎలా ఉండాలంటే స్మూత్గా ఉండకూడదు ఎప్పుడు కూడా. స్మూత్గా ఉండేసరికి ఏమవుతుందంటే అవి దే మే బి స్కిప్ ఆన్ ది ఫ్లోర్. స్కిప్ అయిపోవడానికి అంటే జారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, పడిపోతూ ఉంటాయి. సో అందుకనే అలాంటి ప్లేస్ ఉంటుంది కదా, కొద్దిగా రఫ్గా ఉండాలి దాంట్లో. సో అది. నెక్స్ట్ లేబర్ అనేటువంటిది ఎలా ఉండాలంటే హానెస్ట్, ఎకనామిక్ అండ్ రెగ్యులర్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ షుడ్ బి రిక్వైర్డ్ ఫర్ డైరీ ఫార్మింగ్. అంటే హానెస్ట్, నిజాయితీగా ఉండేటువంటి, ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో, అంటే పని చేయడానికి అవసరమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సైట్ సెలెక్షన్ చేసుకునేటువంటి ఏరియాలో ఉన్నారా లేదా, అవైలబిలిటీ ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్కెటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది మార్కెటింగ్ అనేటువంటి చూస్తుంటే మిల్క్ అండ్ అదర్ డైరీ ప్రోడక్ట్స్ షుడ్ బి మార్కెటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు ది రిఫ్రిజిరేషన్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే కొన్ని పెద్ద డైరీ ఫార్మింగ్స్ ఉంటాయి. ఆ డైరీ ఫార్మింగ్స్లో ఏంటంటే రిఫ్రిజిరేషన్స్ ఉంటాయి. రిఫ్రిజిరేషన్స్ అంటే మిల్క్ కౌస్ నుంచి, బఫెలోస్ నుంచి సక్ చేసిన తర్వాత, ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆ మిల్క్ని జాగ్రత్తగా ఏం చేస్తారంటే మార్కెట్కి పంపించేలోపు రిఫ్రిజిరేషన్ చేస్తారు, ఫ్రిడ్జ్లో దహేస్తారు, పెద్దవి ఉంటాయి. ఆ తర్వాత మార్కెట్కి నెక్స్ట్ పంపిస్తూ ఉంటారు. సో కొన్ని డైరీ ఫార్మింగ్స్లో ఏంటంటే ఇటువంటి రిఫ్రిజిరేషన్స్ ఉండవు. అలాంటప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దట్ మిల్క్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ది కోఆపరేటివ్ సొసైటీస్. అంత తొందరగా ఆ మిల్క్ని కోఆపరేటివ్ సొసైటీస్కి పంపిస్తే అంత తొందరగా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది మిల్క్. అందుకనే అటువంటి మార్కెటింగ్ అనేటువంటి ఫెసిలిటీస్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి దాంట్లో. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ టు ది డైరీ ఫార్మ్. ఎందుకంటే డైరీ ఫార్మింగ్స్లోకి వాటర్ సప్లై చేయాలన్న బోర్ దగ్గర నుంచి లైటింగ్ తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ కావాలి. అలాగే లైట్స్ అనేటువంటి కంపల్సరిగా పెట్టాలి. ఎందుకంటే ఆ లైటింగ్ లేకపోతే ఏమవుతాయంటే దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ సమ్ స్నేక్స్, వైల్డ్ యానిమల్స్ ఇంటూ ది డైరీ ఫార్మ్. ఎప్పుడైతే లైటింగ్ ఉందో ఈ స్నేక్స్, తర్వాత అదర్ వైల్డ్ యానిమల్స్ ఇవన్నీ కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి లైటింగ్ ఉంటే కనుక. లైటింగ్ లేకపోతే ఎవరైనా సరే ఆ డైరీ ఫార్మింగ్స్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి విధంగా డైరీ ఫార్మ్స్ మెయిన్గా ఎలక్ట్రిసిటీ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ points should be considered while we are selecting the
site for construction of dairy building or cattle shed. సో ఇది మెయిన్గా దీంట్లో దీంతో మనకి ఈ టాపిక్ ఫిఫ్త్ టాపిక్ కంప్లీట్ అయింది. సో ఇది ఇలాగా 5 టాపిక్స్ కంప్లీట్ అయింది ఫస్ట్ యూనిట్లో. దీని మెటీరియల్ కూడా వెంటనే పోస్ట్ చేస్తాను, గ్రూప్లో చూసుకోండి. ఇంకొక 2 టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో. మొత్తం ఓన్లీ 7 టాపిక్స్ ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్లో ఒక 7 టాపిక్స్ ఉంటాయి. థర్డ్ యూనిట్లో 7 టాపిక్స్ అంతే. అలా 3 యూనిట్స్. ఎప్పటికప్పుడు when I complete the topic, I will immediately post my notes into the group. Okay? Thank you very much and have a good day.